ఇప్పుడు 1 గ్రాము, 2 గ్రాములు బంగారం పెట్టుకోండి. ఓ 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వెళ్ళండి గోల్డ్ స్మిత్ దగ్గరికి. అయ్యో! ఇందులో పావు గ్రాము తగ్గిందంటారు. ఎక్కడ పోయింది తగ్గి? ఎక్కడన్నా పోయిందా? శరీరంలోకి పోయింది. అందువల్ల అది ధరించటం వలన శరీరానికి కూడా మంచిది. ఇప్పుడు మనకి ఆయుర్వేద మెడిసిన్స్ కూడా తీసుకుంటే స్వర్ణ భస్మం అంటారు. అంటే బంగారం కొంచెం రజను అంటే పొడి, ఇసుక లాంటి పొడి అందులో కలుపుతారు, బంగారం పొడి. అది లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి పుష్టి చేకూరి శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తుంది. అట్లాగే రజిత భస్మం అంటారు, అంటే వెండిని పొడి చేసి కలుపుతారు మెడిసిన్లో. అట్లాగే తామ్ర భస్మం అంటారు, తామ్రం అంటే రాగి, రాగిని పొడి చేసి రజన్ అంటారు. రజన్ అంటే ఇసుకలాగా ఉంటుంది, అదంతా పొడి చేసిన తర్వాత దాన్ని ఆ మందుల్లో కలపడం వల్ల, అది మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి పుష్టి చేకూరుతుంది లోపలికి. డైరెక్ట్ బంగారం మింగామనుకోండి ఏమవుతుంది తెలుసు కదా మీకు. కాబట్టి ఇక్కడ వీటన్నిటికీ కారకుడు ఈ శుక్రుడు.